హలో బ్యూటిఫుల్ పీపుల్. ఏంటి అరుస్తుంది? ఎవరి పిల్ల అనుకుంటున్నారా? తను వచ్చేసి మా చెల్లి, మా బాబాయ్ కూతురు. మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళు చదువుతుంటారు, సో ఈరోజు నైటే వచ్చారు. అందుకనేసి ఈరోజు మార్నింగ్ పాప నిద్ర లేచిన తర్వాత తీసుకొచ్చాను, కొద్దిసేపు ఉంటుంది అనేసి. మేము వెళ్ళేసరికి ఫ్రీ ఫైర్ ఆడుతూ ఉంది, సో అందుకే డిస్టర్బ్ చేస్తూ ఉన్నాము. అదే టైంలో నాకు కాల్ కూడా ఉండే, అందుకనేసి బ్యాక్గ్రౌండ్ ఆ వాయిస్ వస్తుందనేసి మా చెల్లి వాయిస్ కట్ చేశాను అనమాట. తనైతే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది, లాస్ట్ స్టేజ్కి వచ్చేసిందంట, చనిపోతుందంట. అందుకనేసి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాము. లలిత్యాకి ఏం అర్థం కావట్లేదు, ఎందుకు అరుస్తుందా ఈ పిల్ల అనేసి చూస్తూ ఉంది. నా సాయి చూస్తా, వాళ్ళ పిన్ని సాయి చూస్తూ ఉంది. ఏమైంది అసలు పిన్నికి అన్నట్టు చూస్తూ ఉంది, కళ్ళు ఆర్పకుండా. కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఇక్కడ నానమ్మ కాకరకాయలు కోసి పెట్టుంటే వాటితో ఆడుతుంది. అవి నోట్లో పెట్టుకోవాలని కలర్ఫుల్గా కనిపిస్తున్నసరికి కొన్ని పండు మాగిపోయాయి. మా చెల్లి వాళ్ళు అయితే మా పాపని మంచిగా ఆడిపించుకుంటారనమాట. అమ్మ ఇటు చూడు. అమ్మ అంటే ఎవరో కాదు, లలిత్యనే. మేము తన పేరు వచ్చేసి మనశ్వి లలిత్య. సో మనశ్వి అని పిలుస్తారు, లలిత్య అని కూడా పిలుస్తారు, అమ్ము అని కూడా పిలుస్తారు. అలా కొద్దిసేపు వాటితో ఆడుకునింది. తర్వాత అంతలోనే మా జేజీ వచ్చాడు. మా జేజీ అంటే మా నాన్న వాళ్ళ నాన్న అనమాట, మేము జేజీ అంటాము. చిన్నప్పటి నుంచి సాకుడు అనమాట ఇంక ఆయన, అందుకనేసి రాగానే ఇంకా జేజీ అనగానే వెళ్ళిపోతుంది. యాక్చువల్గా చెప్పాలంటే మా జేజీకి ఆడపిల్లకాయలు అంటే బాగా ఇష్టం అనమాట. మేమంతా ఆడపిల్లకాయలు ఉన్నా కానీ ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. మా నాన్నకు కూడా అలాగే. లలిత్యనైతే చిన్నప్పటి నుంచి బాగా సాగారనమాట. అస్సలు ఇప్పుడు కనిపిస్తే చాలు వెళ్ళిపోవాలి అంటది. వాళ్ళ జనరేషన్ అంతా అంతే కదా, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మా జేజీకి ఇప్పుడు 75 ఇయర్స్ అబోవ్ ఉంటుంది, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఫుడ్ డిపెండ్స్ కదా, ఇప్పుడు తినే ఫుడ్లో ఓన్లీ ఫర్టిలైజర్స్ ఉంటున్నాయి. అప్పుడు తినేవైతే చాలా స్ట్రాంగ్ ఫుడ్ ఉండే, లైక్ రాగి ముద్ద, రాగి సంగటి, అలాగా జొన్న రొట్టెలు ఇవన్నీ తినేవాళ్ళు. అందుకే వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉన్నారు. అలా కొద్దిసేపు ఆడుకునిందా. తర్వాత ఇక్కడ వాటర్ షింక్ దగ్గర ఇంకా పైకి ఎక్కాలనేసి ట్రై చేస్తూ ఉంది. హలో వెయిట్ చేయడానికి వచ్చా తెచ్చిన బండ్లన్నీ చేసిండమ్మా. అంటే చిన్నప్పటి నుంచి మా తమ్ముడు ఏమన్నా బొమ్మలు చేస్తే ఒక 2 days ఆడేది, వాటిని రిపేర్ చేయడానికి స్టార్ట్ చేస్తాడనమాట. అదే చెప్తున్నా. పైకి ఇంతలోకి అందదులేమ్మా, పైకి ఎక్కాలనేసి కాలు ఎత్తుతూ ట్రై చేస్తూ ఉంది. అన్నీ తిప్ప మాకు, తాత వచ్చిందనుకో దెబ్బ కొడతాడు నిన్ను. ఇచ్చనమాట అది. ఇక్కడ మా పిన్ని కరివేపాకు తెచ్చుంటే మా చెల్లి వలుస్తూ ఉందనమాట. దాన్ని డిస్టర్బ్ చేసేసి ఒకసారి మొత్తం కింద పడబోసింది. మళ్ళీ సెకండ్ టైం స్టార్ట్ చేస్తుంది కింద పడేయడానికి. చిమ్మమ్మో అమ్మో చిమ్ము, ఏం మంత్రాలు చదువుతున్నావా? ఓయ్ నోట్లో పెట్టుకోకూడదు. అమ్మాయి గారు ఏం రాశారు?
చేయ ఏయ్ మనిషి సాయి చూసి ఎందుకు నోట్లో పెట్టుకునేది నువ్వు? ఏం కాలు కట్టేసింది పిన్నమ్మ నిన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.